నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అంగరంగ వైభవంగా పంచమి తీర్థ మహోత్సవం. పద్మ సరోవరం పుష్కరిణిలో అశేష భక్తకోటి పుణ్య స్నానాలు. భక్తజన సంద్రంగా దర్శనమిచ్చిన తిరుచానూరు క్షేత్రం. తిరుమల శ్రీవారి తరపున శ్రీ పద్మావతి దేవికి తిరువాభరణాలు. తిరుమల నుండి తిరుచానూరుకు పంచమి తీర్థం సారె ఊరేగింపు. పంచమి తీర్థంకు వేలాదిగా తరలివచ్చిన భక్తజనం. భక్తులకు నిరంతరాయంగా అన్నపానీయాల వితరణ. టీటీడీ ఆతిథ్యంపై భక్తుల ఆనందోత్సాహాలు. పంచమి తీర్థ ఉత్సవ కాంతులో తిరుచానూరు క్షేత్రం భక్తజన సంద్రంగా దర్శనమిచ్చింది. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం అమ్మవారికి పంచమి తీర్థ ఉత్సవం, అవభృదోత్సవ మహోత్సవాలను పాంచరాత్ర ఆగమోక్తంగా నిర్వహించారు. హరిదేవేరి సుగంధ ద్రవ్యాల్లో కటాక్షించారు. భక్తుల భక్తి సంబరాలు, ఆహ్లాద శోభిత ఆధ్యాత్మిక ఉత్సవ సంరంభాల నడుమ తిరుచానూరు క్షేత్రంలో శ్రీ అలమేలు మంగమ్మ పంచమి తీర్థ మహోత్సవం నవనవోన్మేషంగా జరిగింది. మంగళవారం ఉదయం శ్రీ పద్మావతి అమ్మవారిని పల్లకిపై ఆసీనులను చేసి తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. అనంతరం ఆలయ ముఖమండపంలో అమ్మవారిని ప్రత్యేకంగా కొలువుదీర్చి పాంచరాత్ర ఆకమోక్తంగా చూర్ణాభిషేకం నిర్వహించారు. ఆపై శ్రీ సుదర్శన చక్ర తాళ్వార్లను పల్లకిపై, శ్రీ పద్మావతి అమ్మవారిని బంగారు తిరుచిపై కొలువుదీర్చి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం పద్మ సరోవరంలో సంప్రదాయ పుష్పాలు, అరటి, మామిడి, కొబ్బరి తోరణాలు, కట్ ఫ్లవర్స్ తో సుందరంగా తీర్చిదిద్దిన పంచమి తీర్థ మండపంలో బంగారు స్నానపీఠంపై శ్రీవారి ఇష్ట సఖి అనురాగాల కొమ్మ అమ్మ అలమేలు మంగమ్మను, చక్రతాళ్వార్లను కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, కలశారాధనలతో షోడశోప కైంకర్యాలతో సేవించారు. అనంతరం వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ కనులకు ఇంపుగా అలంకార శోభితంగా శ్రీ పద్మావతి అమ్మవారికి, శ్రీ సుదర్శన చక్ర తాళ్వార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి స్నపనాభిషేక పర్యంతం ఒక్కో ద్రవ్యంతో అభిషేకం ముగిసిన అనంతరం కుంకుమ పువ్వు మాల, పైనాపిల్ మాల, వట్టివేరు మాల, డ్రై ఫ్రూట్స్ మాల, పసుపు కొమ్ముల, వర్ణమయ గులాబీ పూరెక్కల మాల, చామంతుల మాల, కలసమాల, కుంభమాల, కిరీటం, అద్దం, గొడుగు, సవరం, పూజడ తదితరాలను అలంకరణార్థం అమ్మకు సమర్పించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు సమర్పించారు. అలాగే శ్రీ సుదర్శన చక్ర తాళ్వార్లకు పలు రకాల ద్రవ్యాలతో స్నపనాభిషేకం నిర్వహించి హారతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ పెద్ద జీఎస్ స్వామి, చిన్న జీఎస్ స్వామి, చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓ వి వీరబ్రహ్మం, తిరుపతి ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు, టీటీడీ సిబిఎస్ఓ కెవి మురళీకృష్ణ, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, అధికార, అనధికార ప్రముఖులు, భక్తులు విశేషంగా పాల్గొన్నారు. ఆపై అశేష భక్తకోటి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అమ్మవారి పంచమి తీర్థ మహోత్సవం ఆద్యంతం ఉత్సవ శోభితంగా జరిగింది. ఆకాశాన్నంటే భక్తుల దైవనామ స్మరణలు, వేద మంత్రోచ్చారణలు, మంగళ ధ్వనుల నడుమ పద్మ సరోవరం పుష్కరిణిలో చక్ర తాళ్వార్లకు అర్చకులు ఆగమోక్తంగా అవభృద మహోత్సవాన్ని
నిర్వహించారు. చక్రస్నానం విదే చక్రధారి చక్రస్నానం విదే చక్రస్నానం విదే చక్రధారి చక్రస్నానం విదే చక్రధారి చక్రస్నానం విదే చక్రధారి చక్రస్నానం విదే ఈ సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయం నుండి తీసుకువచ్చిన కమలముల హారం, అడిగవ హారాలను అమ్మవారికి అలంకరించి మహామంగళ నీరాజనాలు అందజేశారు. అనంతరం వేలాదిగా భక్తులు అమ్మ శ్రీ పద్మావతీ దేవిని మనసారా స్మరిస్తూ పద్మసరోవర పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ టీటీడీ ఉన్నతాధికారులు ఎంతో శ్రమించి అమ్మవారి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించారని, భక్తులకు ఎలాంటి లోటు లేకుండా చూసుకున్నారని తెలిపారు. ప్రతి సంవత్సరం లాగానే ఈరోజు కూడా అత్యంత వైభవంగా ఈ కార్యక్రమం పూర్తి చేసుకున్నాం. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అహోరాత్రులు శ్రమించి కష్టపడి ఎంతో బ్రహ్మాండంగా చేశారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎలాంటి చిన్న పొరపాట్లు లేకుండా అందరికీ దర్శన భాగ్యం కల్పించి ఈరోజు పుష్కరిణిలో కొన్ని వేల మంది దర్శనాలు చేయించుకున్నారు. ఇది ఓం నమో వెంకటేశ్వర. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం అమ్మవారి పంచమి తీర్థ ఉత్సవం వైభవపేతంగా జరిగింది. ఈ సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయం నుండి శ్రీ పద్మావతి అమ్మవారికి పంచమి తీర్థం పడిసారె శోభాయాత్ర భక్తుల సంభరితంగా జరిగింది. ఈ శోభాయాత్రలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఉన్నతాధికారులు, ఆగమ పండితులు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. శ్రీ పద్మావతి అమ్మవారికి ఏటా కార్తీక బ్రహ్మోత్సవాల సమయంలో పంచమి తీర్థం రోజు తిరుమల శ్రీవారి తరపున సారే, ఆభరణాలను అందజేయడం సత్సంప్రదాయంగా వస్తోంది. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం తిరుమల శ్రీవారి ఆలయంలో అమ్మవారికి అందించనున్న పసుపు, కుంకుమాది మంగళ ద్రవ్యాల సారెకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అమ్మవారి సారెను ఊరేగింపుగా తీసుకువచ్చి ధ్వజస్తంభం వద్ద టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ కు అందజేశారు. భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. ఈవో సారెను ఆలయం వెలుపల తిరుమాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. టీటీడీ ఉన్నతాధికారులతో పాటు పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, ఇతర అధికారులు, అర్చకులు సారయాత్రలో పాల్గొన్నారు. నీలమేఘ శ్యామ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద. అనంతరం శ్రీ బేడి ఆంజనేయ స్వామి వారి సన్నిధి వద్ద అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి అందజేశారు. ఆపై తిరుమల వీధుల్లో ఊరేగింపుగా సారెను తీసుకుని అలిపిరి సోపాన మార్గం గుండా పాదాల మండపం వద్దకు అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి సారెను తీసుకువచ్చారు. గోవింద నవనీత చోర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద.
పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శిష్టపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. అక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధి వద్ద ప్రదక్షిణలు నిర్వహించి పూజలు జరిపారు. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ. తిరుపతిలోని గరుడ కూడలి వద్ద అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి మాట్లాడుతూ అమ్మవారు ఆవిర్భవించిన పవిత్రమైన పంచమి తీర్థం రోజు శ్రీవారి నుండి సారే స్వర్ణాభరణాలు అమ్మవారికి సమర్పించడం సంప్రదాయమని ఈ మహత్తరమైన క్రతువులో ప్రతి ఒక్కరూ భాగస్వాములయ్యారని పేర్కొన్నారు. ఓం నమో వెంకటేశాయ. తిరుచానూరు శ్రీ అమ్మవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈరోజు చివరి రోజు. ఈరోజు సాంప్రదాయబద్ధంగా మన తిరుమల నుంచి అమ్మవారికి కొన్ని బహుమానాలు సారే అలానే మిగతా అవన్నీ కూడా తీసుకురావడం జరుగుతుంది. అలానే ఉదయం 2:30 గంటల నుంచే ప్రొసెషన్ చేసి తర్వాత సాంప్రదాయబద్ధంగా జరిగే వేద పారాయణంతో పాటు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఉద్యోగులు కానీ మిగతా ఆఫీసర్స్ కానీ చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేసి ఇక్కడ దాకా తీసుకురావడం జరుగుతుంది. ఇప్పుడు ప్రొసెషన్లో ఇక్కడ నుంచి మనకి టెంపుల్ దాకా తీసుకెళ్ళటం జరుగుతుంది. తర్వాత 12:15 ముహూర్తం నిర్ణయించడం జరిగింది. సో అందులో పంచమ తీర్థం అనేది చాలా ప్రత్యేకమైనది, యూనిక్గా అమ్మవారి ఉత్సవాల్లో భాగంగా ఉంటుంది. సో అందులో ఇప్పటికే చాలామంది భక్తులు ఉన్నారు. అందుకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు కూడా చేయటం జరిగింది. సో దీనిలో భాగంగా ఈరోజు అమ్మవారికి స్వామివారి నుంచి 2 నగలు కూడా బహుమానంగా ఇవ్వటం జరుగుతుంది. ఒకటి కమలహారము, ఇంకోటి అడిగ హారము. ఇది మొత్తం కూడా 1 కేజీ 140 గ్రాములు ఉంటుంది. ఇది దాదాపు 1,30,00,000తోటి తయారు చేయడం జరిగిందన్నమాట. ఇదంతా కూడా సాంప్రదాయబద్ధంగా చాలా ఉత్సాహంగా భక్తి శ్రద్ధలతోటి ప్రొసెషన్ మీరు చూస్తుంటే అందరూ కూడా చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇదంతా కూడా అమ్మవారి మహిమ, స్వామివారి మహిమ. సో ఎప్పటికప్పుడే అందరూ కూడా ఇంత బ్రహ్మాండంగా ఉన్నారంటే దానికి భగవంతుడు కృప కటాక్షం ఉండటం వల్లనే ఇంత మంచిగా జరిగిందని చెప్పొచ్చు. అనంతరం తిరుపతిలోని రుయా ఆసుపత్రి రోడ్ మెడికల్ కళాశాల చెన్నారెడ్డి కాలనీ మీదుగా కోమలమ్మ సత్రంకు సారే చేరుకుంది. హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద దశరథ నందన గోవింద దశముఖ మర్దన గోవింద. కోమలమ్మ సత్రంలో పూజలు నిర్వహించి హారతులు అందజేసిన అనంతరం టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం
సారెను అందుకున్నారు. శ్రీ కోదండరామస్వామి వారి ఆలయం ప్రదక్షిణగా చిన్న బజార్ వీధి మీదుగా శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంకు సారె శోభాయాత్ర చేరుకుంది. పక్షివాహన గోవింద పాండవ ప్రియనే గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద మధుసూదన హరి గోవింద మహిమ స్వరూప గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద అక్కడ డిప్యూటీ ఈవో శాంతి ఇతర అధికారులు సాదరంగా స్వాగతం పలికి పూజలు నిర్వహించారు. అనంతరం టీటీడీ సిబిఎస్ఓ కెవి మురళీకృష్ణ సారెను తీసుకుని శోభాయాత్రలో పాల్గొన్నారు. అక్కడి నుండి ఆర్టీసీ బస్టాండ్, రామానుజ కూడలి, లక్ష్మీపురం కూడలి, తిరుచానూరు రోడ్డు మీదుగా శిల్పారామం వద్దకు సారె చేరుకుంది. నాయక గోవింద శ్రిత పరిపాలక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద కరుణాసాగర గోవింద శరణాగత విదే గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. అనంతరం శిల్పారామం వద్ద సారెను టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి తీసుకుని శోభాయాత్రగా బయలుదేరారు. భక్తుల పద్మావతీదేవి నామస్మరణలు, కోలాట ప్రదర్శనలు, నృత్య రూపకాల నడుమ సారె శోభాయాత్ర వైభవంగా పసుపు మండపం వద్దకు చేరుకుంది. అలిపిరి నుండి పసుపు మండపం వరకు జరిగిన సాంస్కృతిక ప్రదర్శనలో టీటీడీ ప్రాజెక్టుల ఆధ్వర్యంలో 55 బృందాలకు చెందిన 1375 మంది కళాకారులు పాల్గొని అమ్మవారికి కళా నీరాజన సమర్పణ గావించారు. ఆపై పసుపు మండపం వద్ద శ్రీవారి సారెకు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, ఇతర అధికారులు, అర్చకులు సాదరంగా స్వాగతం పలికారు. పసుపు మండపంలో సారెను ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం టీటీడీ చైర్మన్, ఈవోలు సారెను తీసుకుని తిరుచానూరు క్షేత్ర మాడవీధుల గుండా అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా శ్రీ పద్మావతి అమ్మవారికి తిరుమల శ్రీవారి నుండి తీసుకువచ్చిన 68 గ్రాముల బంగారంతో రూపొందించిన 7,84,548 రూపాయల విలువైన అడిగవ హారం, అలాగే 1 కేజీ 71 గ్రాముల బంగారంతో రూపొందించిన 1,22,93,546 రూపాయల విలువైన కమలముల హారాన్ని అందజేశారు.
పంచమి తీర్థంకు తిరుచానూరు క్షేత్రానికి తరలివచ్చిన అశేష భక్తకోటికి తిరుమల తిరుపతి దేవస్థానం ఆత్మీయమైన ఆతిథ్యం అందజేసింది. పలు రాష్ట్రాల నుండి విచ్చేసిన భక్తకోటికి 4 ప్రాంతాల్లో ప్రత్యేకంగా జర్మన్ షెడ్లను ఏర్పాటు చేసి సకల వసతులను కల్పించింది. మంగళవారం తెల్లవారుజాము నుండి భక్తులకు అల్పాహారం, బాదం పాలు, మంచినీటిని అందజేస్తూ శ్రీవారి సేవకులు భక్తులకు అమూల్యమైన సేవలు అందించారు. టీటీడీ అందించిన సేవల పట్ల భక్తలోకం ఎంతో సంతృప్తిని వ్యక్తం చేసింది. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం మధ్యాహ్నం పంచమి తీర్థ వేడుకలు ఆగమోక్తంగా అంగరంగ వైభవంగా జరిగాయి. అమ్మవారు ఆవిర్భవించిన శుభ సందర్భాన్ని పురస్కరించుకుని చివరి రోజున పంచమి తీర్థ వేడుకలను నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి నుండే పంచమి తీర్థ వేడుకలకు వేలాదిగా భక్తులు తిరుచానూరుకు చేరుకున్నారు. తిరుచానూరులో నవజీవన్ కంటి ఆసుపత్రి ప్రాంగణం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణం, పూడి రోడ్ కూడలి వద్ద ప్రత్యేకంగా జర్మన్ షెడ్లను ఏర్పాటు చేశారు. అలాగే తోళప్ప గార్డెన్స్ లో ప్రత్యేకంగా ఫుడ్ కౌంటర్లను ఏర్పాటు చేశారు. భక్తులకు ఎక్కడా ఎలాంటి లోటు లేకుండా గ్యాలరీలను ఏర్పాటు చేసి ఒక్కో గ్యాలరీలో 300 మంది సేద తీరేలా ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకున్నారు. గ్యాలరీలలో వీరికి తాగునీటి సౌకర్యాన్ని, వాష్రూమ్ను ఏర్పాటు చేశారు. 3 ప్రాంతాల్లో భక్తులకు తెల్లవారుజామున బాదం పాలు, బిస్కెట్ ప్యాకెట్, ఉదయం 6 గంటలకు రవ్వ ఉప్మా ప్యాకెట్, 6 గంటల 30 నిమిషాలకు పొంగలి వాటర్ బాటిళ్లను అందజేశారు. సోమవారం రాత్రి నుండి జర్మన్ షెడ్లలో వేచి ఉండే భక్తుల కోసం ఎల్ఈడి తెరలలో పౌరాణిక చిత్రాలను ప్రదర్శించారు. పంచమి తీర్థ వేడుకల్లో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులకు ఆయా కేంద్రాల వద్ద అన్నపానీయాలను నిరంతరాయంగా అందజేశారు. తోళప్ప గార్డెన్స్ వద్ద జరిగిన అన్నప్రసాద వితరణను టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం పర్యవేక్షించారు. టీటీడీ ఉన్నతాధికారుల పర్యవేక్షణలో తిరుపతి జిల్లా పోలీసు యంత్రాంగం, నిఘా భద్రతా సిబ్బంది భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. అలాగే శ్రీవారి సేవకులు, ఎన్సీసీ విద్యార్థులు, స్కౌట్స్ అండ్ గైడ్స్ భక్తుల సేవలో మమేకమై అన్నపానీయాలను నిరంతరాయంగా అందజేశారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో ప్రత్యేకంగా మాట్లాడుతూ టీటీడీ సమున్నతమైన ఆతిథ్యం ఇచ్చిందని వెల్లడించారు. నా పేరు లతా సార్. పంచమ తీర్థంలో మునగడానికి వచ్చాము. ఇక్కడ భోజనాలు పెడుతున్నారు తోళప్ప గార్డెన్లో. ప్రసాదాలంతా చాలా బాగున్నాయి సార్. ఏర్పాట్లంతా కూడా చాలా బాగున్నాయి. నమస్తే అండి, నా పేరు భాగ్యలక్ష్మి. నేను పుత్తూరు నుంచి వచ్చాను. ఇక్కడ అన్ని ఏర్పాట్లు బాగున్నాయి. పంచమి తీర్థానికి వచ్చాము, బాగా స్నానం చేసాము. అన్నీ బాగానే ఉన్నాయి, ఎవరు తోసుకోలేదు. ఏర్పాట్లు అన్నీ బాగున్నాయి. పోలీసు వాళ్ళ బందోబస్తు కూడా బాగుంది. భోజనాలు ఏర్పాట్లు బాగున్నాయి. అదే ఇన్ని ఏర్పాట్లు చేసిన వాళ్ళకి ధన్యవాదాలు. ఓం నమో వెంకటేశాయ. ఓం శ్రీ పద్మావతి దేవి నమః. నా పేరు పోతుల రాజకుమార్, మాది శ్రీకాళహస్తి. ఈరోజు శ్రీ పద్మావతి అమ్మవారి పంచమి తీర్థానికి ఈరోజు మేము వచ్చాము. ఇక్కడ పంచమి తీర్థం ఏర్పాట్లు బ్రహ్మాండంగా ఉన్నాయి. గత 10 రోజులుగా ఇక్కడ మన టీటీడీ వారు ఎంతో అద్భుతంగా ఈ యొక్క బ్రహ్మోత్సవాల్ని నిర్వహించారు. ఇక్కడ మన తోళప్ప గార్డెన్స్లో అన్నప్రసాదాలు కూడా ఎంతో అద్భుతంగా ఉన్నాయి. మన టీటీడీ వారికి, ముఖ్యంగా టీటీడీ చైర్మన్, ఈవో గారికి, టీటీడీ పాలక మండలి సభ్యులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా మన ఎస్సీబీసీ వారు ఈ 10 రోజుల కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా అందరూ వీక్షించేటట్టుగా ఇక్కడ ఎంతో అద్భుతంగా వారు చిత్రీకరించారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఓం నమో వెంకటేశాయ. ఓం శ్రీ పద్మావతి దేవి నమః. సార్, నా పేరు దేనదయాల్ సార్. నేను యోగి మల్లవరం నుంచి వచ్చినాను సార్. ఇక్కడ పంచమి తీర్థం ఏర్పాట్లు అన్నీ బాగుండాలి సార్. భోజనాలు అన్నీ బాగా చేస్తూ ఉన్నారు సార్. నా పేరు రవి సార్. మేము ఈ ఊరే తిరుచానూరే. మేము ప్రతి సంవత్సరము బ్రహ్మాండంగా జరిగే ఈ బ్రహ్మోత్సవము ఎప్పుడు ఇంకా బ్రహ్మాండంగా జరిగింది. బాగా మేము అనుకునే దానికన్నా ఇంకా బాగానే చేశారు. అన్నదానం కానీ, పంచమి బందోబస్తు కానీ బ్రహ్మాండంగా జరిగినాయి. ఈసారి అమ్మవారి దయ మాకు దొరికిందంటే చాలా సంతోషం. అది నా పేరు శాంతి, మాది పెరుమాలపల్లి. మేము ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తూ ఉంటాము. ఈ సంవత్సరం కూడా అలానే వచ్చాము. ప్రశాంతంగా కోనేట్లోకి దిగాము. బాగా అయ్యింది. వచ్చి దర్శనం చేసుకున్నాము. దేవస్థానం వాళ్ళు అన్నప్రసాదం బాగా అరేంజ్ చేశారు. ఏర్పాట్లన్నీ అరేంజ్ చేశారు. బాగా అయింది దర్శనం. అమ్మవారి దర్శనం చాలా బాగా అయింది. మాకు చాలా సంతోషంగా ఉంది. నా పేరు శ్వేత, మా పెరుమాలపల్లి. ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాము. దర్శనం అంతా బాగా జరిగింది. కోనేట్లో కూడా ఏ తోపులాట లేకుండా దర్శనం బాగా జరిగింది.
అన్నప్రసాదం కూడా బాగా తోలప్ప గార్డెన్లో అన్నప్రసాదం కూడా బాగా అరేంజ్ చేశారు. ఓం నమో వెంకటేశాయ. ఈ పంచతీర్థానికి వచ్చాము, చాలా బాగా చేశారు. కోనేట్లో కూడా దిగేదానికి ఎవరిని కానీ ఎక్కువ హడావిడిగా చేయకుండా ఒక్కొక్కరిని 1 by 1 పంపించారు. బాగా దర్శనం అయింది. ఎక్కువ తోపులాటలాకుండా ఒక్కొక్కరిని లైన్గా పంపించేసి బాగా చేశారు. అన్నప్రసాదం బాగా చేశారు. పద్మావతి అమ్మవారి పంచమి తీర్థ స్నానానికి వచ్చామండి మేము. అమ్మవారితో పాటు పంచమి తీర్థంలో మేము కూడా స్నానం చేసాం. ఏర్పాట్లు చాలా బాగున్నాయి. తర్వాత వచ్చిన తర్వాత ఇక్కడ భోజన ఏర్పాట్లు కూడా చాలా తృప్తికరంగా ఉన్నాయి. భోజన ఏర్పాట్లు నీట్గా పెట్టారు. అందరికీ ఆహారం సక్రమంగా అందుతూ ఉంది. ఆ క్యూ లైన్లో కూడా మాకు వాటర్ బాటిల్స్ ఇచ్చారు, టిఫినే ఇచ్చారు పొద్దున పూట రాగానే. ఏర్పాట్లు అన్నీ చాలా బాగున్నాయండి. అమ్మవారి పంచమి తీర్థంలో స్నానం చేయడం మాకు చాలా సంతోషంగా ఉందండి. నమో వెంకటేశాయ. ఈసారి ఏర్పాట్లన్నీ బాగున్నాయి, అన్నప్రసాదాలు బాగున్నాయి, కోనేట్లోకి వదిలేది బాగుంది, ఏర్పాట్లన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి. నమో వెంకటేశాయ. నమో వెంకటేశాయ. నమో పద్మావతి మాత. మాకు చాలా సంతోషం వేసిందండి. ఇక్కడికి వచ్చి పుష్కరంలో అమ్మవారితో స్నానం చేశాము పంచమి తీర్థంలో. ఆ ఏర్పాట్లన్నీ చాలా బాగున్నాయండి. లేడీస్కి సపరేట్గా బాత్రూమ్లు అరేంజ్ చేశారు. ఏర్పాట్లు భోజనం దగ్గర టీటీడీ బాగా అరేంజ్ చేశారండి. మాకు భోజనాలు అన్నీ సరిగ్గా అందినాయి, టైంకి అన్నీ ఇస్తున్నారు. ఏర్పాట్లన్నిటికీ మేమందరం సంతృప్తిగా ఉన్నాము. చాలా ధన్యవాదాలండి టీటీడీకి, అమ్మవారికి, అయ్యవారికి. అందరికీ ఆశీర్వచనాలు అమ్మవారి ఉండాలని మనసారా కోరుకుంటున్నామండి. ఓం నమో వెంకటేశాయ. నా పేరు సురేష్, పుత్తూరు నుంచి వచ్చాము. ఈరోజు పంచమి తీర్థమే. కనీసం ఒక 5 లక్షల మంది భక్తులు వచ్చి ఉంటారు. టీటీడీ కానీ, ఎస్వీబీసీ ఛానల్ కానీ, మీడియా కానీ, టీటీడీ మంచి ఒక పద్ధతి ప్రకారం అందరి భక్తులకు చక్రస్నానం అందించి పుణ్యస్నానాలు ఆచరించారు. చాలా పద్ధతిగా ఒక డిసిప్లైన్గా అన్ని సదుపాయాలు చేశారు. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. మేము పాకాల నుంచి వచ్చాము. నా పేరు లీలారాణి. మేము పంచమి తీర్థంకి ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటాము. ఈసారి అదేవిధంగా వచ్చాము. టీటీడీ వాళ్ళు చాలా బాగా చేశారు ఈ కార్యక్రమం మొత్తం. ప్రతి ఒక్కరికి, ప్రజలకి, వచ్చిన వాళ్ళకి, జనాలకి ఏ ఇబ్బంది లేకుండా అందరికీ వాళ్ళు సౌకర్యంగా పాలు కావచ్చు, టీ కావచ్చు, వాళ్ళ ప్రసాదం కావచ్చు, వాటర్ కావచ్చు, ప్రతి ఒక్కటి చాలా బాగా సప్లై చేశారు. అండ్ ఈవెన్ ఇక్కడ కోనేరుకాడ కూడా మన పంచమి తీర్థం జరిగే చోటు కూడా చాలా చక్కగా నిర్వహించారు. ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా టీం వర్క్ కూడా చాలా బాగుంది. టీటీడీ వాళ్ళకి చాలా కృతజ్ఞతలు. చాలా చక్కగా నిర్వహించారు కార్యక్రమం. పంచమి తీర్థంలో మునగడం అంటేనే ఒక ఏది ఉన్నా అన్నీ అంత చక్కగా జరుగుతుందనే ఉద్దేశంతో అందరూ నమ్మకంతో వచ్చి జనాలు పంచమి తీర్థంలో పాల్గొంటారు. ఏ ఇబ్బంది లేకుండా అంత చక్కగా నిర్వహించారు. చాలా ధన్యవాదాలు. ఓం నమో వెంకటేశాయ. నేను రైల్వే కోడూరు, కడప జిల్లా రైల్వే కోడూరు నుంచి, అక్కడి నుంచి ఇక్కడికి 50 కిలోమీటర్లమైన తిరుచానూరు బ్రహ్మోత్సవాలకు వచ్చాను. ఇక్కడ పంచమి తీర్థం అనేది చాలా బాగా జరిగింది. ఇక్కడ భోజనాలు కానీ, ఫుడ్ కానీ, పాలు కానీ, వాటర్ కానీ అన్ని విధాలుగా సౌకర్యాలు చాలా చాలా బాగున్నాయి. ఈ టీటీడీ వారికి ధన్యవాదాలు. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో, పద్మావతి అమ్మవారి ఆశీస్సులతో అందరూ చల్లగా ఉండాలని, మన యాదవ్ భారతదేశం అంతా చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను. ఓం నమో శ్రీ వెంకటేశ. ఓం నమో శ్రీ పద్మావతి దేవ్యే నమః. మేము శ్రీశైల దేవస్థానం నుంచి వచ్చామండి. ప్రతి ఏటా ఇక అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలకు వస్తాము. ఈ ఏటా కూడా చాలా ఘనంగా జరిగే అమ్మవారి బ్రహ్మోత్సవాలు. ఇక్కడ వసతులు కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ చక్రస్నానం కూడా చాలా బ్రహ్మాండంగా జరిగింది. అన్ని విధాలుగా మంచిగా దేవస్థానం కూడా మంచిగా భక్తులందరికీ మంచి సౌకర్యాలతోటి చాలా బాగా చూస్తున్నారు. అన్నదానం కానీ, పాలు కానీ, పిల్లలకి కానీ అన్నీ మంచిగా చూస్తున్నారు. చాలా మంచిగా బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేశారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.